హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైవ్ స్ట్రీమ్ అండ్ షార్ట్స్ అండ్ లాంగ్ వీడియోస్. సో ప్రస్తుతానికి మనం లాంగ్ వీడియో చేస్తున్నాం. గుడ్డులో పప్ప, ఆ పప్పులో గుడ్డు, గుడ్డులో పప్పు. నా దగ్గర ఒకటే గుడ్డు ఉంది, దాంతో నాకు పెద్దగా రావాలి. ఏం చేయాలని చెప్పేసి గుడ్డులోనే పప్పు కలిపేసా, పెంక పెట్టా, ఆయిల్ వేసా, వేడి చేసా. ఇప్పుడు మనం అంత మిక్సీ కొట్టా, ఇందులోనే ఉప్పు, కారం, పసుపు, అల్లం, మసాలా ప్లస్ ఉల్లిపాయ వేసేసిన. వీలైతే కొత్తిమీర, పుదీనా, కల్లేమాకు, పచ్చిమిర్చి కలిపేసుకోవచ్చు. కాకపోతే నేను నాకు పైన ఫ్లేవర్ లెక్క కనిపించాలి కాబట్టి నేను అందులో వేయలేదు. తర్వాత వేస్తాం మీద ఇంకా కాలేని దాని మీద ఒక పప్పు పోసాక లూజ్ అయిపోయింది. జర పెద్దగా అయిపోతుంది. నాకు గుడ్డు పెద్దగా కనిపించాలి, నాకు పెంక నిండా ఆమ్లెట్ కనిపించాలి. చిన్న చిన్న ఆమ్లెట్ అంటే నాకు సెట్ అవుతలేదు. కొంచెం ఎక్కువసేపు తినడానికి పనికొస్తుంది, కొంచెం మంచిగా చూడడానికి కూడా మంచిగా అనిపిస్తుంది. కొంచెం వెరైటీ చేద్దామనే ఉద్దేశంలో ఒక ఆలోచన వచ్చిందే తడవాయి సురు. దాని వెంచెల్లి మన కొత్తిమీర, పుదీనా, కల్లేమాకు, పచ్చిమిర్చి పైన వేసుకున్నా. ఆల్రెడీ పప్పులో ఎల్లిపాయ అన్నీ ఆల్రెడీ పప్పు చేసిన పప్పే కాబట్టి అది ఆ పప్పు కూడా మనకు విటమినే. కాకపోతే నాకు కొంచెం తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకుంటా. దాని ఏం లేదు, అట్టు ఆలోచించేది ఏం లేదు. బాగుంది కదా చూడడానికి, కలర్ఫుల్గా ఆమ్లెట్. పప్పు ఆమ్లెట్ వేస్తే ఒకటే గుడ్డు, ఇది ఎన్ని గుడ్లు అనుకుంటారు, ఒకటే గుడ్డు, ఒక గుడ్డుతో పప్పు కలిపితే ఇగో ఈ రకంగా మంచి గట్టిపప్పు. అడుగడుగు పప్పు అంతా తీసిన, అడుగడుగు పప్పు కొద్దిగా వాటర్ పోసిన. వాటర్ అంటే అదే పప్పు చారే, అడుగు పప్పు ఉంటుంది కదా అదంతా వేసేసిన. అది మంచి విటమిన్. తక్కువ పడితే ఇంకొంచెం వేసుకోవడం అంతే. గట్టి పప్పు తీసి ఆమ్లెట్ మీద చల్లడిపోయి. పప్పు విటమినే, ఆమ్లెట్ విటమినే, ఎంత హెల్త్కు మంచిదే. కాకపోతే ఒకటే గుడ్డు ఉంది, పెద్దగా కావాలనే ఉద్దేశంలో మనం ఇందులో ఇట్లా కలిపేసి ఇట్లా చేయడం జరిగింది. సో నో ప్రాబ్లం, మంచిగా కాగనియండి, వేగనియండి. కాకపోతే ఇది ఏంటంటే ట్విస్ట్ చేయడానికి, తిప్పనికి రాదు. ఎందుకంటే ఇట్లా లేపేసరికి పగిలిపోతుంది. ఎందుకంటే కొంచెం లూజ్ అయిపోయింది, ప్లస్ అది అయిపోయింది కాబట్టి దీన్ని ఏం చేయాలంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని బ్రెడ్ ఆమ్లెట్ టైప్లా మంచిగా వేగాక తిప్పేసుకోవచ్చు. నో ప్రాబ్లం, బాగుంటుంది. తిప్పేసుకోవచ్చు ఇట్లా. అది విటమినే పప్పు, ఇది విటమినే. కొంచెం వెరైటీగా ఒకటే గుడ్డుతో పెద్దగా కావాలనే ఉద్దేశంలో ఇట్లా ట్రై చేశా. చూద్దాం ఫస్ట్ టైం ఎట్లుంటుంది, ఒకసారి ట్రై చేద్దాం అనేసి ట్రై చేసిన. కొత్తగా ఆలోచించాలి భయ, కొత్త ఇట్లా మంచిగా బ్రెడ్ ఆమ్లెట్ లెక్క పీసెస్ చేసుకొని. నేను కొంచెం ఆయిల్ తక్కువ పోసినట్టున్నా, ఇంకొంచెం ఆయిల్ పోస్తే బాగుండు. రౌండ్ ఆప్లలో మళ్ళీ ఆయిల్ పోస్తా, కొంచెం కాగని. ఈ గ్యాప్లలో ఆయిల్ పోయాలి కొంచెం కాగినాక. మీరు కూడా ట్రై చేయండి. అప్పుడప్పుడు రొటీన్ ఏం తీసుకుంటారు, ఒకటే రకమైన ఫుడ్ అది కాదు. ఆమ్లెట్లో కూడా ఎన్నో రకాలు వేసుకోవచ్చు. అలాగే ఈ మధ్యలో చికెన్లో కూడా ఎన్నో రకాలు, మటన్లో కూడా ఎన్నో రకాలు. ఒక్కొక్కటి దండయాత్ర సురువు చేస్తున్నాడు లాంగ్ వీడియోలకు. ఈ లైవ్తో వచ్చేది లేదు, పోయేది లేదు, కానీ ఈ లాంగ్ వీడియోలో ఎక్కువ పెడతా. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. పచ్చిమిర్చి అంటే నాకు చాలా ఇష్టం అండి. సగం ఖాళీ ఆయిల్లో ఫ్రై అయిన పచ్చిమిర్చి అంటే నాకు చాలా ఇష్టం. ఇంకో ఇట్లా ఆ గ్యాప్లలో నూనె పోసుకోండి. ఒకవేళ ఆయిల్ ఎక్కువ పోసుకుంటే ఇంకా బెటర్. నేను తక్కువ పోసిన. రౌండ్ అప్లో మంచిగా కాల్చుకోవాలి పెంక మొత్తం. ఎందుకంటే ట్విస్ట్ చేయడానికి అది కాలితే ఆటోమేటిక్ లేచేస్తుంది. మంచిగా కాలాక ట్విస్ట్ చేస్తే వచ్చేస్తుంది. కాకపోతే మనకు కొంచెం డౌట్ వస్తుంది, ట్విస్టింగ్ వస్తుందో రాదు. ఎందుకైనా మంచిది కొంచెం ఆయిల్ తీసి ఆ గ్యాప్లలో వస్తే అంటుకోకుండా ఉంటుంది. రౌండ్ అప్లో గ్యాప్లలో పూసి రౌండ్ అప్లో పెడితే బాగుంటుంది. ఏదో ఆకలి అవుతుంది వాస్తవానికి, బయట ముసురు, లోపల ఆకలి, ఏదో ఒకటి తినాలి. ఇట్లాంటి టైంలో ఎక్కువ తినవుతుంది. ఈ చల్లటి వాతావరణం, ముసురులు ఉంటే ఏదేదో బజ్జీలు, ఆమ్లెట్లు ఏదేదో వేయాలనిపిస్తుంది. ఏదో ఉన్నంతలో ఒకటే గుడ్డులో తినాలనిపిస్తుంది. అన్నం తినాలి, సైడ్కి ఏం లేదని చెప్పేసి ఇట్లా చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు రౌండ్ ఆఫ్ నూనె తిప్పుకుంటే మంచిగా ఆగుతుంది. ఎక్కడెక్కడ కాలేదు అక్కడక్కడ ట్విస్ట్ చేసి కొంచెం కాలితే సరిపోతుంది. ఇక బాగుంటుంది. ట్రై చేయండి, వెరైటీగా ట్రై చేద్దాం కొత్తగా. పప్పులో ఆమ్లెట్లో పప్పులో ఆమ్లెట్, గుడ్డులో ఆమ్లెట్ అంటే ఇంకెట్లుంటుంది.